హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ బిహారీ. ఇవాళ మనం వచ్చేసి ఎల్లోరా గుహలు చూడడానికి వచ్చాం. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ ఎలా ఉందో అటువైపు చూస్తున్నారు కదా. ఇక్కడైతే కూర్చున్నాం, టికెటింగ్ కౌంటర్ పక్కనే ఉంది. ఇప్పుడే గేట్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంట్రన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఔరంగాబాద్ స్టేషన్లో దిగితే మాత్రం అక్కడ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎల్లోరా గుహలు అనేది ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో మీరు టికెట్ అనేది తీసుకోవాలి. టికెట్ అంటే ఇక్కడ విచిత్ర టోకెన్ సిస్టమ్ ఉంటుంది. ఇంతకుముందు అజంతాలో పేపర్ కదా, ఇక్కడ టోకెన్ సిస్టమ్ చూస్తున్నారా ఎల్లోరా గుర్తుతోటి. ఈ టోకెన్ మేము 5 తీసుకున్నాం, 5గురం. అయితే 200 రూపీస్ పడ్డది, అంటే 40 రూపీస్ పర్ పర్సన్ అన్నట్టు. ఈ టోకెన్ వచ్చేసి ఇది తీసుకొని వెళ్ళాలి. అక్కడ స్కానింగ్ సెంటర్ ఉంటుంది అటువైపు, అందరు లైన్లో నిల్చున్నారు చూడండి. అక్కడ ఈ టోకెన్ పెట్టేసి లోపలికి అనేది వెళ్ళాలి. ఎవరైనా నడవరేది వాళ్ళ కోసం అయితే మనకు అజంతాలో డోలీ ఉంది కదా, ఇక్కడ వీల్ చైర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నాయి, అక్కడ వీల్ చైర్స్ పెట్టారు, అది వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అజంతా కూడా మొత్తం. ఓకేనా, దాని హిస్టరీ ఏంటిది అనేది లోపల చెప్తాను నేను. ఎల్లోరా, సారీ అజంతా పోయి అదే అయింది నిన్న. ఎల్లోరా ఇవాళ చూద్దాం. మళ్ళీ మర్చిపోకుండా ఒక విషయం, అజంతాకి వెళ్ళేవారు ఎవరైనా సరే మండే క్లోజ్ కాబట్టి సండే వెళ్ళేందుకు ట్రై చేయండి, లేదా మంగళవారం. ఎల్లోరాకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మండే వచ్చేస్తారు చూడండి, సండే అయినా మండే అయినా. ఎందుకంటే ట్యూస్డే బంద్, అజంతా మండే బంద్, ఎల్లోరా ట్యూస్డే బంద్. అందుకే నిన్న మేము అటు వెళ్ళాం, మండే ఇటు వచ్చినాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చూడొచ్చు మా వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు. అబ్బా హాయ్. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే, మీకు ఇంతకుముందు మీరు యూట్యూబ్లో చాలా శాతం చూస్తుంటారు, పైనుంచి కిందికి చెక్కిన గుడి ఏదైతే ఉందో అది ఇక్కడనే. అది లక్షల టన్నుల బండ ఎటువైందో, ఎవరు చెక్కారో ఏంటిది, దీని గురించి ఏం హిస్టరీలో ఏముండదు. మీరు గూగుల్లో చెక్ చేసినా కూడా ఇక్కడ ఏం దొరకదు. ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు, ఏ కాలంలో ఏంటిది అనేది. మనకు తెలిసినది ఏదైనా స్టోరీ ఉంటే మాత్రం అది లోపలికి వెళ్ళాక నేను చెప్తా, చూపిస్తూ. ఎందుకంటే ఈ ప్రదేశంలో బుద్ధిజం ఉంటుంది, హిందూయిజం ఉంటుంది, జైనిజం ఉంటుంది. లాస్ట్ వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ బుద్ధుని గుహలు వస్తాయి, తర్వాత హిందూయిజం గుళ్ళు వస్తాయి, తర్వాత జైన మందిరాలు వస్తాయి. ఇలా చూసుకుంటూ వెళ్తాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ఫాల్ కూడా ఉంది లోపల. అన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం విన్నాం, ఇప్పుడు లైవ్లో చూద్దాం. మీరు కూడా దాదాపు వెళ్ళినట్టే ఫీల్ అయ్యేటట్టు మొత్తం 4Kలో తీస్తాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లోపలికి వెళ్దాం. చూడొచ్చు టోకెన్ స్కానింగ్ ఎలా ఉంది. టోకెన్ దాని మీద పెడితే ఓపెన్ అవుతుంది, తర్వాత లోపల రావాలి. ఇటు చూడచ్చు లోపల ఎలా ఉందో నడుచుకుంటాం. చెట్లు మాత్రం సూపర్ ఉంది. ఓకేనా, ఇప్పుడు లోపల ఎలా ఉందో లోపలికి వెళ్ళాక చూద్దాం. ఎల్లోరాకి చూడచ్చు ఎలా ఉంది. అదేంటి, శివుడు తాండవం చేసింది. కొంచెం చూడు పైన కింద కుమారస్వామి, నెమలి మీద కుమారస్వామి. కుమారస్వామి పైన ఒక సరంగా ఉంది. ఇక్కడ చేశారా మన ఉగ్ర నరసింహస్వామి కదా, ఇక్కడ చూడవచ్చు. శివనాథ్యం, ఉగ్ర నరసింహస్వామి. ఇక్కడ మ్యాప్ ఉంటుంది, ఇక్కడ మ్యాప్ ఎల్లోరా లొకేషన్. మోనోలిథిక్ రాక్ చూసినా, మోనోలిథిక్ రాక్ను కట్ చేసి ఇది చేశారు. ఇది ఇంకా చూడవచ్చు, ఇంకా మీదకి ఉంటుంది, పైన కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూడొచ్చు ఎలా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే టాప్
అయితే స్థానికంగా చెప్పిన ఒక స్టోరీ అయితే ఒకటి ఉంది, అది చెప్తా. అది ఏంటంటే ఇక్కడ ఒకసారి ఒక రాజుకు అంటే ఎవరు నయం చేయలేని రోగం అనేది వచ్చిందట. వాళ్ళ భార్య రాణి ఏమైందనంటే ఇంతమంది చూపించినా కూడా నయం కాదు. అయితే ఒకవేళ ఇక్కడ మొక్కిందట ఏంటంటే, ఒకవేళ నా భర్త గాన మంచిగా అయితే నేను ఎవరు ప్రపంచంలో కట్టించలేని గుడి కట్టిస్తా, అప్పటిదాకా నేను అన్నం కూడా తినా అని చెప్పిందట. మంచినీళ్ళు దాకా అన్నం తినాలి. అయితే ఇలా అన్న తర్వాత ఆయనకు నయం అయిపోయింది. తర్వాత గుడి కట్టిద్దామని చూసి చేస్తే ఏమైందనంటే, ఇది చెప్పిన స్టోరీ మాత్రమే ఇది. అయితే అప్పుడు ఏం జరిగింది, దేశంలో ఉన్న అన్ని వైపుల నుంచి ఆర్కిటెక్ట్లను పిలిపించి అడిగితే పూజారులతో సహా వాళ్ళు ఏమన్నారంటే, కడతాం, కాకపోతే పూర్తిగా కట్టే రూపు చనిపోతారు మీరు కాబట్టి అన్ని టైం పడుతుంది కదా, నెలలు సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటిదాకా మీరు బతికుండలేరు. వారం 2 వారాలు అయితే ఈజీగా బతికుండగలుగుతారు కాబట్టి మనిషి. అయితే ఆమె ఏమందనంటే, అప్పుడు ఉన్న వాళ్ళు సలహా ఏమి ఇచ్చారనంటే, మేము కట్టే గుడి అన్ని గుళ్ళు కింది నుంచి మీదికి అయితే మీది నుంచి కిందికి కడతాం. అట్లయితే ఏమవుతుందంటే గోపురం అనేది అయిపోయిందనంటే గుడి కట్టినట్టే కదా, అప్పుడు మీరు ఆహారం తీసుకోవచ్చు, బతికుండవచ్చు అని ఒక ఐడియా, ఒక సలహా అయితే ఇచ్చారు. దాని ద్వారా ఇది మీది నుంచి కింది దాకా కట్టిన గుడి. ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ కట్టిన గుడి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ బండ ఎక్కడా కనిపించేది. మరి లక్షల టన్నుల బండ ఎటు పోయిందో ఎవరికి తెలియదు. ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, దీనికి హిస్టరీ అనేది ఏదీ లేదు. అంటే ఈ వీళ్ళు కట్టారు అన్నట్టు కూడా ఏం లేదు. అలాంటి ఒక అద్భుతమైనది ఇది. దీంట్లో అంతు చిక్కని రహస్యాలు అనేది ఇక్కడ దాగుంటాయి. ఎందుకంటే అసలు ఇక్కడ ఉన్న కేవ్స్ 3 మతాలకు సంబంధించి 3 మన కేవ్స్ ఉన్నాయి కాబట్టి మనకు అర్థం కాదు, ఇటు నుంచి ఎటుపోతాను, విట్టస్థానం ఏంటిది, ఎంత తిరిగినా సరిపోదు, రోజు 2 రోజులైనా సరిపోనంత ఉంది. ఫాస్ట్ నడితేనే ఎంత తిరిగినా కూడా సగానికి ఎక్కువైపోయింది అంతే. ఇంకా తిరగాలనుకుంటే నాన్ స్టాప్ తిరుగుతుంది. అంటే చూడొచ్చు, ఎండాకాలంలో అయితే ఇంకా ఘోరం ఉంటుంది కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు. ఏంటంటే చలికాలం బెస్ట్, నెక్స్ట్ లేదంటే అంత ఇంత వర్షాకాలం. కాకపోతే వర్షాకాలం కొద్దిగా స్లిప్పరీ ఉంటుంది, కానీ చూడొచ్చు ఎలా ఉందో. ఇలాంటి ఆర్కిటెక్ట్ అయితే ఎక్కడ మీరు చూసి ఉండరు. మీరు చూడొచ్చు, సరే లక్షల సంవత్సరాలు పై నుంచి కిందికి పూర్తిగా చూడొచ్చు మీరు ఎలా ఉందో. చూస్తున్నారా పూర్తిగా మనం పొద్దున చూపించి మొత్తం ఇక్కడ మీరు చూస్తే మొత్తం శివునికి సంబంధించి ఉంటుంది. మొత్తం ఈ శివునికి అంకితం ఇచ్చిన గుడి కాబట్టి చూడొచ్చు. పైన బరువు మోస్తున్నారు చూడొచ్చు. పైన అక్కడ చూడొచ్చు ఏమది స్ట్రైట్ నుంచి వెళ్తుంది. పైన చూడొచ్చు. ఇక్కడ మీదకి వెళ్దాం, పైకి వెళ్దాం. చూస్తున్నారా చుట్టూ చూడొచ్చు ఎంత అద్భుతమైన శిల్పకళ. కింద చూడొచ్చు, అక్కడ పైన చూడొచ్చు. ట్యాక్స్ ఏర్పడితే ఐడెంటిఫికేషన్ కోసం గ్లాస్ పెట్టారు. మనం ఎటువైపు నేను వెనక సైడ్ వెళ్ళచ్చు. చూస్తుంటే ఇది మొత్తం కూడా ఇవ్వండి చూడొచ్చు. పక్కన మొత్తం చూస్తుంది. చుట్టూ దేవుళ్ళు చూస్తున్నారుగా ఎలా ఉందో. చుట్టూ దేవుళ్ళు ఉన్నారు. అద్భుతమైన శిల్పకళ ఒకటి చూపిస్తా. దానికన్నా ముందు ఇక్కడ స్తూపం చూడండి. పైన
పైన చూస్తున్నారు కదా స్తూపం, సూపర్ ఉంది కదా స్తూపం వచ్చేసి. ఇటువైపు చూడవచ్చు, మొత్తం మహాభారతం ఎపిసోడ్స్ ఆఫ్ మహాభారతం, మొత్తం మహాభారతం క్లియర్ మహాభారతం మొత్తం ఇక్కడ చూపించారు. ఇక్కడ సింహం చూడవచ్చు. అజంతాలో మాత్రం ఎక్కువ ఉడతలు కనిపిస్తాయి. మీకు ఉడతలు అయితే చాలా వరకు కనిపిస్తాయి. ఉడతలు చాలా ఉన్నాయి అజంతాలో. పైన చూడచ్చు, పైన నృత్యం చేసుకునే చూడవచ్చు. చాలా పాతది పైకి చూడవచ్చు, ఆ రెడ్ పెయింట్ ఆ కాలం నుంచి. ధ్యానం చేసుకున్నట్టు నేను చిన్న క్లాస్. ఇంకా అవతల్లో అవుతుందా, కిందకి వెళ్దాం పద. మెట్లు లేవు అవుతుంది అట్లా దూరం. చుట్టుపక్కల అద్భుతంగా ఏనుగు, సింహాలు ఇక్కడ చూసినాం. మీరు ఎక్కడ చూసినా కూడా ఎత్తైన ఏనుగులు, సింహాలు కనిపిస్తాయి. చూడవచ్చు, పై దాకా చూడవచ్చు. అది ఆ కాలం పెయింటింగ్ అజంతాలో మనం చూసినట్టు. భారీ కట్టడాలు, మొత్తం బాహుబలి సింహం ఉన్నట్టే ఉంది, మొత్తం భారీ కట్టడాలు. ఇక్కడ చూడవచ్చు, ఈ సింహం కాళ్ళు ఏనుగు తొండంతో పట్టుకున్నట్టు చూస్తున్నారు. ఇక్కడ కూడా చూడవచ్చు, సింహం ఏనుగుని పంజాతో కొట్టుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. పైన వాళ్ళ భుజాలపై మోసినట్టు చూడవచ్చు, మొత్తం చేతులు రెండు అలా భుజాలపై మోసినట్టు ఉంది. చూస్తున్నారు కదా, ఇటువైపు చూడవచ్చు ఒకసారి నిటారు కొండ. ఇటు మీకు చూపిస్తా, అద్భుత శివలింగం చూస్తున్నారుగా. మీకు ఇది క్లియర్గా కావాలంటే కింద చూపిస్తా. ఇక్కడ చూసాను కదా, 10 తలల రావణాసురుడు చుట్టూ 10 తలలు. ఇక్కడ చూసాను నంది చూడవచ్చు. చూసారుగా, అక్కడ శివునికి పరమ భక్తుడైన రావణాసురుడు నుంచి మొదలై ఆత్మలింగంతో మొత్తం స్టోరీ ఇక్కడ కూడా నంది ఆల్మోస్ట్ అందులో ఉండిపోయింది. ఒకసారి చూడవచ్చు, ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు. దాదాపు ఎక్కడ చూసినా కూడా శివుని కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు, చూసలుగా భిక్షాటం, సన్యాసం, ఇలా అన్ని రకాలుగా నంది కాలం చూడవచ్చు. మోకరిల్లి నమస్కరిస్తుంది. ఎలా ఉంది చూస్తున్నారు.
కాళ్ళు కూడా చూడవచ్చు, ఒకవైపు అలా ఒకవైపు ఇలా చూడవచ్చు. ఎంత అద్భుతమైన కట్టు. ఇక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ చూస్తే 3 తలలు బ్రహ్మదేవుడు మాదిరిగా చూడవచ్చు. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సూపర్ వస్తుంది చూడండి. 4Kలో ఎవరు పెట్టి పెద్ద పాదాలు చూడవచ్చు. ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ చూడవచ్చు. నృత్యం చేస్తున్నట్టు త్రిశూలం ఉంటుంది. ఇక్కడ వాహనం ఉంటుంది. కింద నుంచి చిన్న చిన్న శివపార్వతి ఇలా వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి చూడవచ్చు. నాగదేవత కనిపిస్తుందా లాస్ట్. కూడా చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఒక పక్షి. అద్భుతమైన శిల్పకళ మొత్తం చూస్తున్నారు కదా. మొత్తం శిల్పం మొత్తం అక్కడ పిల్లర్స్ కూడా చూడవచ్చు. ఆనాటి పిల్లర్స్, ఆ కాలం నాటి పిల్లర్స్ ఇక్కడ చూడవచ్చు. దీనికన్నా వాడి ఉంటుంది. చూడవచ్చు ఎలా ఉందో చూస్తున్నారు. అద్భుతమైన శిల్పకళ ఉంది. మొత్తం భారీగా ఉంది శిల్పకళ. అయితే చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూస్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి చూసే కొద్ది వస్తూనే ఉంటాయి. సూపర్. ఇక్కడ చూడవచ్చు. హిరణ్యకశిపుని సంహరిస్తున్నారు. పొట్ట తీర్చి పేగులు ఉంటాయి కదా ఆవుబిలంగా, అది ఇదే చూడవచ్చు. చూస్తున్నారా ఇక్కడ సేద తిరుగుతున్న విష్ణుదేవుడు. అంటే తన పుత్రులపై మోస్తున్నాడు. ఇది వరాహమూర్తి. అహోబిలంలో ఉంటుంది చూడు, నవనరసింహ ఉన్నదా ఒకటి, నవనరసింహ క్షేత్రాలలో ఒకటి అనుకుంటున్నాను. వరాహ అవుతారు చూడండి. చూస్తున్నారా ఇది దాదాపు 5వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్యలో కట్టినవి. చూడవచ్చు కట్టడాలు అంటే ఇక్కడ మొదటి 12 గుహలు వచ్చేసి 600 నుంచి 800 శతాబ్దంలో కట్టారు. మళ్ళా మిగతా గుహలు వచ్చేసి ఇదే మాదిరిగా ఉంటుంది. కాకపోతే అది ఎలా అంటే దాదాపు 12 గుహల నుంచి మిగతా గుహలు వచ్చేసి నెక్స్ట్ 16 గుహలు వచ్చేసి 600 నుంచి 800 కాలంలో కట్టారు. చూస్తున్నారు కదా శిల్పశైలి ఎలా ఉందో. ఇక్కడ
30 నుంచి 34 లాస్ట్ జైన మతస్థులే. అది వచ్చేసి 800 నుంచి 1000 శతాబ్దంలో అప్పుడు ఆ కాలంలో కట్టారు సంవత్సరంలో. చూడవచ్చు. అక్కడ చూసాను, ఇటువైపు చూడవచ్చు. ఇటువైపు చూడవచ్చు. టెంపుల్ ఎలా ఉంది? చూడవచ్చు. ముందుకు వెళ్తున్నా, ఇటువైపు చూడవచ్చు. అక్కడ చూడవచ్చు కుమారస్వామి చూస్తున్నారా, శివుడు. వీడియో ఇక్కడ మొత్తం గబ్బిలాల స్మెల్ వస్తుంది. ఇందులో నుంచి దారి ఉంది, అందుకే గబ్బిలాలు ఉన్నాయి. అందులో గబ్బిలాలు ఉన్నాయి. అదండి వేరే దాకా వేరే వైపు స్మెల్ వస్తుంది. చూడవచ్చు. ఎంత భారీ భారీ ఉంది. మహాభారతం అటువైపు మొత్తం మహాభారతం, రామాయణం ఇవన్నీ మొత్తం దాని మీద వచ్చేలా ఉంది. చూస్తున్నారు కదా, ఇటువైపు టెంపుల్ అటువైపు చూసాం కదా, ఇది ఇటువైపు. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడొచ్చు. చూడవచ్చు చిన్న ఫ్లవర్ పెటల్స్. నేను ఎప్పుడు చెప్తా చూడ, పాత వీడియోలలో కాకతీయ మోడళ్ళని ఫ్లవర్ పెటల్స్, కానీ ఇది చాలా బాగుంటుంది. చూడవచ్చు. అటువైపు ఇటువైపు రెండు వైపులా స్తూప్, రెండు వైపు గరుడ వాహనం, గరుడది ఇట్లా కావచ్చు పైన ఉన్నారు. అక్కడికి ఎంత అద్భుతమైన అద్భుతంగా ఉంది. కానీ చాలా శాతం శిథిలమైంది. వారి వినాయకుడు ఇక్కడ చూడవచ్చు. చూస్తుంటే శివపార్వతి వినాయకుడు వీళ్ళందరూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ అటువైపు నుంచి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది. పైకి వెళ్ళి ఆ గుడిని కూడా చూసుకున్నాను. शुरू करेंगे थोड़ा चलो చూస్తే టెంపుల్ ఆర్కిటెక్ట్ అనేది కనిపిస్తుంది. ఆ వెనుకకు సైడ్కి అంతా చూడవచ్చు ఎలా కనిపిస్తుంది ఆర్కిటెక్ట్. ఇక్కడ చూడవచ్చు ఆ కాలం పెయింటింగ్ కూడా పోతుంది ఆ కాలం.
డీటెయిలింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. లోపలికి చూడొచ్చు. షైనింగ్. హలో चलो बात చుట్టూ చూసారు కదా ఎలా ఉందో खड़े हो यहाँ పాము పడుతుంది చేతిలో పాము. చిన్న చిన్న డీటెయిల్ పైన మొత్తం పైన ద్వారాన్ని మూస్తుంది నిజంగా
Strong back. సైడ్ అలా ఉందమ్మా. చూడొచ్చు, చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. అది వాటర్ ఫాల్. ఇప్పుడు మీదికి వెళ్దాం, ఏముందో చూద్దాం. గుహలు బయట వాతావరణం ఎట్లున్నా కూడా లోపల మాత్రం కూల్ ఉంది. దీనికి ఎంట్రెన్స్ అనేది లేదు. ఎంత తిరిగినా చుట్టూ రౌండ్గా తిరుగుతుంది అంతే. మనం ఇంకో సైడ్ వెళ్ళాం, అయినా చూడవచ్చు. ఇటువైపు వెళ్తాం. ఇక్కడ చూడవచ్చు, నీళ్ళ స్టోరీ క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు. ఇప్పుడు ఇటువైపు సూర్యనారాయణ చూడొచ్చు. ఇది కూడా ప్రత్యేకమైన శివలింగానికి ఇలా లైన్స్ ఉంటాయి. చూడొచ్చు మీరు ఇలా ఉందో, చూస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం మీకు టాప్ అనేది కనిపిస్తుంది. మొత్తం Cadê?
చూసారుగా ఇది వచ్చేసి ఎల్లోరా గుహల పూర్తి వీడియో 4Kలో ఎవరు తీసుకున్నారు. నచ్చితే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. మీ అలీ విహాన్.